సార్ రేవంత్ రెడ్డి స్పీడ్కి బ్రేకులు వేసే ప్రయత్నాలు చేస్తుంది అధిష్టానం అనేసి అంటున్నారు. అంటే ఆ స్పీడ్ని చూసే కదా కాంగ్రెస్లోకి తీసుకున్నది. ఇప్పుడు అలా ఎందుకు చేస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు సార్? నీ ప్రశ్నలోనే జవాబు ఉంది కాబట్టి గొడవ లేదు. ఆ స్పీడ్ చూసే కదా ఇచ్చారు. కాంగ్రెస్ కి మళ్ళా పూర్వవైభవం వస్తుందని ఆవిడ ఊహించలేదు. ఇది కేసీఆర్ మోసం చేశాడు. స్టేట్ కానీ సెపరేట్ చేస్తే ఇలాగ అవుద్ది, నేను మనం అందరూ కలిసి పెద్ద అయిపోయి వెళ్దాం అని చెప్పేసి అన్నాడు. అది జరగలేదే. అయిపోయిన వెంటనే నీ దారి నీదే, మా దారి మాదే అని చెప్పేసి నేను ఫైట్ చేయడం వల్ల భయపడి మీరు ఇచ్చారు, కానీ మీరు మా మీద దయ చూపి ఇవ్వలేదని దాన్ని మటాస్ చేశాడు. కాంగ్రెస్ని కోలుకోకుండా చేశాడు. చేసి పని ఓడిపోయే వాళ్ళు అదే సెకండ్ టైం కూడా గెలిచాడు. ఆ విధంగా 10 సంవత్సరాల టెన్యూర్ని గెలిచి ఒక దళితుడికి ఇస్తానన్న ప్రామిస్ని కూడా పక్కన పెట్టి దళితుడికి ఇస్తానంటే ఫస్ట్ సీఎం ఇస్తే అతను ఎక్కడుంటాడు? అతని ఫ్యామిలీకి తెల్ల సంపాదించుకుంటుంది. అయినా సంపాదించుకోవచ్చు. ఓ దళితుడికి ఇచ్చినా వీళ్ళే పరిపాలిస్తారు. కానీ అప్పుడున్నంత పవర్ ఉండదు కదా. మరి చాలా విలేజెస్లో రిజర్వేషన్స్ ఉంటాయి. ఈ గ్రామ పంచాయతీ హరిజనుడికి ఇవ్వాలి, ఆ గ్రామ పంచాయతీ బీసీకి ఇవ్వాలని. అక్కడున్న మోతుబారు రైతు ఏం చేస్తాడు? ప్రెసిడెంట్గా అవ్వాలనుకున్నాడు, వాటి నిలబడలేడు కాబట్టి అరే ఎవరారా ఆ బట్టలు ఉతుకోండి అంటామంటాడు, లేదా వాళ్ళ పొలంలో పని చేసి అంటామంటాడు. మా ఊళ్ళో జరిగింది అది. వాడు వస్తాడు, వాడికి సంతకం పెట్టడం కూడా రాదు, వీడు ఇదే చేస్తూ ఉంటాడు కదా. వాడు వచ్చి కూర్చుంటాడు అప్పుడప్పుడు. విలేజ్ ఆఫీసర్ వచ్చినప్పుడు నామగా కూర్చుంటాడు. నీకు అర్థమైందా? ఎందుకు చెప్తానంటే పాపం వాళ్ళు అలా వాడుకుంటారు. ఎందుకంటే ఆ సీట్ అలా రిజర్వేషన్ అని ఎందుకు పెట్టింది? గవర్నమెంట్లో కొన్ని రిజర్వేషన్కి ఇవ్వాలి, అందరికీ న్యాయం జరగాలి, అన్ని క్యాస్ట్లకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఒక రూల్ పట్టుకొస్తుంది. ఆ రూల్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వాలి. కాబట్టి ఒక్కొక్కసారి మేమున్న కాన్స్టిట్యూన్సీలోనే రిజర్వేషన్ ఉంటుంది. అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టగలిగే హరిజనుడు ఉండకపోవచ్చు, వీళ్ళు ఖర్చు పెడతారు. కాకపోతే వీళ్ళు పెట్టిన వాళ్ళు వస్తాడు, వాడు అక్కడ సాధించడు పాపం. వాళ్ళు ఎవరు డబ్బులు ఖర్చు పెడతారు అతని పర్న 5 కోట్లు వాళ్ళే నిలబడతారు. మరి దాని మీద వచ్చే ఆదాయ ఫండ్స్ ఉంటాయి. ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీకి ఇంత ఫండ్ అని ఉంటుంది. అందులో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విలేజెస్కి చాలా ఎక్కువ అధికారులు ఇచ్చినాయి. బాగా ఇచ్చిందా, మన ఊరు బాగుపడతా అనుకుంటాం. మనం మొత్తం తినేస్తాడు. ఇవన్నీ చెప్పి ఇవ్వలేదు అంటారు గ్రామ పంచాయతీకి. ఇచ్చిన తర్వాత మొత్తం నాకేస్తాడు పడ్డాడు ప్రెసిడెంట్. అంతకుముందు జరిగింది కూడా జరగదు. ఈ 5 సంవత్సరాలు ఏందో అర్థమవుద్ది. అంతకుముందే బాగుంది కదా ఇప్పుడు అసలు వీడు అసలు దగ్గర రానివ్వట్లేదని. అడిగి ఆధార్ కార్డు ఎవడు, బిల్ కార్డు ఎవడు, గ్యాస్ కార్డు ఎవడు, వీటికి ఓటైన వాళ్ళకి ఎవడు. ఇది జరుగుతుంది. అంత త్వరగా మన దగ్గర ఇది అవ్వదు. అటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని మళ్ళా పూర్వవైభవం తెచ్చి తెలంగాణకి కాంగ్రెస్ని పట్టుకొచ్చాడంటే ఇట్ ఈస్ మోర్ గ్రేటర్ దెన్ కర్ణాటక. వీళ్ళ యొక్క పరిపాలన ఎలాగో ఇంక మేమే ఉంటాం జైలులా ఫీల్ అయిపోయారు. కేటీఆర్, కేసీఆర్, ఇంకా వాళ్ళ కూతురును. ఆవిడ ఎక్కడా గెలవకపోతే మళ్ళీ నామినేట్ చేసి ఇచ్చారు. నిజామాబాద్లో చీ అన్నారు, ఇలా డైరెక్ట్గా బూతులు మాట్లాడుకున్నారు. డి శ్రీనివాస్ కొడుకుని నేను అతన్ని అక్కడ కొడతాను ఎక్కడ కొడతాను. అతను మామూలుగానే అరగంట. వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్. మరి అరగంట ఉంటాడు, ప్లస్ బాగా మాట్లాడగలడు ఇతను. ఈవిడ ఒక మాట అంటే 100 మాటలు మాట్లాడగలడు. వాళ్ళ ఫాదరే కొద్దిగా సబ్మిసివ్ పోయారు కదా డి శ్రీనివాస్ గారు. సో వాడికి ఇతను ఊహరం నుంచి అతను కాంగ్రెస్ మంచి లీడరు. మీకు అర్థమైందా? సో అటువంటిది అక్కడ అబాసుపాలు అయిపోయింది. ఇలా అంచెలంచెలుగా పడిపోతూ వచ్చినా కూడా వాళ్ళ పొజిషన్ వాళ్ళ దాంట్లో ఇప్పటికీ ఎప్పుడు చెప్పేది కేసీఆర్ తర్వాత క్యాపబుల్ పర్సన్ హరీష్ రావే. అలాగంటే కొంతమంది వాళ్ళు కోపం రావచ్చు, నువ్వు ఎందుకు చెప్తున్నావు. నా ఇష్టం అది. నాకు నేను ఆయన పక్కపక్కన ఉండేవాళ్ళు వసంత వ్యాలీలో. ఇప్పుడు ఇంకా ఆయన ఇంకా అక్కడ నేను వస్తాను అక్కడికి. ఓకే, జగన్ వాళ్ళ అదే సుబ్బారెడ్డి గారు దాంట్లో ఉండేవాడు నేను యాక్చువల్గా. వైఎం టెలింగ్ అంటే నేను అలా రోజు నా చాలా బాగుంటుంది. ఆ కాలనీలో వాకింగ్ వెళ్ళినప్పుడు ఈయన దగ్గర 10-15 కార్లు ఉండి ఎవరో మన హరీష్ రావు. బట్ ఈజ్ క్యాపబుల్ పర్సన్ యాక్చువల్. అండ్ కేసీఆర్ తర్వాత చెప్తారు. కేసీఆర్ తర్వాత అంతటి ఉద్దండులు ఎవరంటే వీళ్ళే. ఓకేనా? వీళ్ళందరూ దాటికి తట్టుకుని మళ్ళీ కాంగ్రెస్ సీట్లో కూర్చోబెట్టిన అతనికి అక్కడ అధిష్టానం చేసేది ఆ పోయింది. ఆ రోడ్డు అధిష్టానం కూర్చునే సీఎంలు మార్చే రోజులు పోయినాయి. అక్కడ అంత సీన్ లేదు. ప్లస్ రాహుల్ గాంధీ
ఇతను తెలుగుదేశం నుంచి వచ్చినా కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ఎందుకు పెట్టాడు, లేకపోతే ఇక్కడ బట్టి వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, సీనియర్స్ చాలా మంది ఉన్నారు, అయినా కూడా ఎందుకు ఎవరంటే తగ్గిస్తారు, రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ సీట్లు కూర్చోబెట్టింది రేవంత్ రెడ్డి. చిన్న పిల్లలు అడుగు చెప్తాడు, ఒక తిట్టు తిడితే 100 తిట్లు తిడతాడు, ఏ భాషలో పోతే ఆ భాష. అది వాళ్ళు అలా చేయలేదు, వాళ్ళకి చాలా నమ్రతగా, బట్టి కూడా ఫ్రెండే, చాలా నమ్రతగా మాడతాడు, పాయింట్ మాడతాడు అని. బట్టి ఫ్రెండ్, వాళ్ళ బ్రదర్ కూడా ఫ్రెండే, వాళ్ళ అన్నయ్య. ఓకేనా, మల్లు రవి, ఓకేనా, బట్టి మల్లు రవి మీద బాగా ఫ్రెండ్స్ ఢిల్లీలో. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, వైఎం టెలింగ్ ఇస్ వీళ్ళందరూ కొంచెం సౌమ్యంగా మాట్లాడే టైప్. వైఎస్ఆర్ దగ్గర ట్రైన్ అయిపోయిన వాళ్ళు, కృష్ణమాదిగా వీళ్ళందరూ ఉన్నారు కదా, దే ఆర్ ఆల్ ట్రైన్డ్ అప్ బై వైఎస్ఆర్. ఆయన చాలా సరదాగా సర్దేసేవాడు అనమాట, ఎవరికి నొప్పించుకుంటారు. అది ఆయన ఆర్ట్ అంతే, అది ఒక వైఎస్ఆర్గా చెల్లింది. అది చంద్రబాబు నాయుడు తర్వాత నేర్చుకున్నాడు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్ని, ఇటు కేసీఆర్ తెలివితేటలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు తెలివితేటలు ఉంటాయి, ప్లస్ ఒరిజినల్గా తెలివినాడు. ఇతను అంత తరగతి చేస్తే పోతారు, అడుగుతుని పోతారు. రేవంత్ రెడ్డిని షేక్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నో, ఇట్స్ బిగ్ నో అన్నమాట. ఇతను ఏం చెప్తేనే అది వింటారు. అతను ఎంత ఏ లెవెల్కి వెళ్ళిపోయాడు. గిరీష్ షాంఘీని కూడా ఇక్కడ వీళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడానికి అక్కడ పునాది వేస్తున్నాడు. కాకపోయినా కూడా ఇతను అంటే చాలా వాల్యూ ఉంది అక్కడ. రేవంత్ రెడ్డి ఈజ్ డిఫరెంట్, బాగా మాట్లాడగలడు. వాళ్ళతోటి ఎవడన్నా హిందీ రాకుండా ఉండే కొంతమంది ఉంటారు ఆంధ్రాలో, అలా కాదే అతను. యూ కెన్ స్పీక్ అథెంటిక్లీ, మంచి హిందీ మాట్లాడు, చమత్కారంగా మాట్లాడగలడు. ఐ డోంట్ థింక్ మార్చడం మంచిది కూడా కాదు. తెలంగాణకి డెఫినెట్గా సేఫ్టీ కాదు రేవంత్ రెడ్డి లేకపోతే. రేవంత్ రెడ్డి ఒక్కటే తట్టుకోగలడు. ఈ కేసీఆర్ చేసే కుయ్యెత్తులకి వేస్తాడు, కేసీఆర్ ప్లేస్ ఎవడన్నా కుయ్యెత్తులు వేస్తాడు. బట్ స్టిల్ వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఒక పక్కన బీజేపీకి కూడా ఎగరేసాడు. కాంగ్రెస్ మామూలుగా భద్రచేతుల్లో అయిపోయారు. ఎక్కడికి వెళ్తారు కేసీఆర్, ఎక్కడికి వెళ్తాడు? అదే ఊహించలేదు తను. తారుమారు అయితే కథ ఇటైతే ఏం జరుగుద్దని ఊహించలేదు. వాళ్ళు ఏం ఇస్తారు, ఎక్కడికి వెళ్తాడని నాకు తెలిసినంతకంటే ఎక్కువ తెలిసాడు బీజేపీ వాళ్ళకి. కూతురు లావులు పెట్టాడు. మిగతా ఎవరిని పెట్టినా కూడా కేసీఆర్ అంత చెల్లించడు. ఎంత కాదనుకున్నా డాక్టర్ కదా, ఓన్ డాక్టర్. సో అది చాలా మానసిక షాప్ ఉంటుంది. మరి ఉండదు మరి. హిజ్ వైఫ్ విల్ బి ఆస్కింగ్, ఇంతంత వేల కోట్లు తినేసిన వాళ్ళకి లేదు, ఆఫ్టర్లో 100 కోట్లు దొరికిపోయినట్టు అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దొరకదు వాళ్ళు పెట్టారు. కేజ్రీవాల్ వాళ్ళకి ఒక చీఫ్ మినిస్టరే పెట్టేశారు. చంద్రబాబు నాయుడు పెట్టాలి మరి పెట్టారు. అది ఈయనకి అదృష్టం కలిసి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు పెట్టింది వాళ్ళే, విత్ ద సజెషన్ ఆఫ్ కేసీఆర్ అండ్ జగన్. వీళ్ళిద్దరూ సజెస్ట్ చేస్తే సీఐడిని పెట్టి వేస్తారు లోపలికి. ఆయన లోపల కూర్చొని యోగా చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాడు. బయటకు వచ్చాడు, సీఎం అయిపోయాడు. అదే మేము ముందే అనుకున్నాం, దిస్ ఈస్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ బై సిబిఎన్ అని. ఇంకా ఆయన కూడా అంతలా ఊహించలేదు, ఆటోమేటిక్గా జరిగిపోయేది. ఇప్పుడు మరి కవితకి అంత గ్రౌండ్ లేదు, బయటకు వస్తే బికాజ్ అది చెత్త బిజినెస్. అది ఒక లేడీగా లెక్కర్ బిజినెస్ ఏంటి, నిజంగా 100 కోట్లు కాదు, చాలా పెద్ద ఇది. కాబట్టి మిగతా వాళ్ళందరూ అప్రూవల్గా అయిపోయారు. ఇప్పుడు ఈవెన్ కూడా అప్రూవల్ అయిపోమంటాడు, అయిపోతే కేజ్రీవాల్ చిక్కుంటాడు. మీకు అర్థమైనప్పుడు దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ మెయిలింగ్ అండ్ ఎమోషనల్లీ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. అందులో దొరికిపోయాడు కేసీఆర్. ఈ సందర్భంలో మనకంటే ఎక్కువ ఆయనకి తెలుసు సీఎంకి, రేవంత్ రెడ్డి. మనకి 60% తెలుసు, ఇంకా లోతుగా ఎందుకు సీఎం. ఈ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్ ఢిల్లీ. ఈ నోస్ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మన టెలిఫోన్ ట్యాపింగ్ అన్నా కదా, అది ఈయన చేస్తాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చూసుకోవాలి. మరి హీ హాస్ టు సేఫ్ గార్డ్ హిస్ సీట్ అని చేత రేవంత్ రెడ్డి నోస్ మచ్. నేను అన్నిట్లో ఎందుకు చెప్తానంటే ఈజ్ ఆల్సో వెరీ క్లెవర్ పర్సన్ అని చెప్పడం కోసం, అండ్ ఆల్సో క్యాపబుల్ పర్సన్. అతను చేసిన ఈ మధ్యలో చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే ఆంధ్ర సీఎంని ఇక్కడ పిలవడం అనేది ఒక పొరపాటు చేశాడు. దాన్ని ఇప్పుడు మార్చుకుంటా చూస్తున్నాడు. అటువంటి అన్పార్డనబుల్ మిస్టేక్లీ. బికాజ్ చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ హడల్ జనాలకి. తెలంగాణ పీపుల్ సింప్లీ హేట్స్ హిమ్. మీకు అదేంటే అది ఆయన మీద దేశంలో చెప్పలేదు, అది ఫ్యాక్ట్. అది గమనించలేకపోయాడు. వాళ్ళ పార్టీకి వెళ్ళటం, వాళ్ళ కుల వ్యవస్థని పెంచుకోవటం, గ్లోబల్ కమ్మ వెళ్ళారు కదా, అవి వెళ్ళటం పొరపాటు. ఓకే సార్, థ్యాంక్ యూ.